అంటే ఇక్కడ కేటీఆర్ అంటే నేను 90% కేసీఆర్ కరెక్ట్ అయ్యారు, 10% సందర్భాలు ఇటువంటివి. ఏది ఎమ్మెల్యేల మార్పు దీని విషయంలో కనీసం 30-35 మందిని మార్చుంటే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది. నిర్ణయాల వరకు వస్తే టిఆర్ఎస్ కు వచ్చిన జయాలకైనా కారణం కేసీఆరే, టిఆర్ఎస్ కు వచ్చిన ఫెయిల్యూర్స్ కైనా కారణం కేసీఆర్. ఇంకొక రావడానికి లేదండి. ఓకే, ఆ నిర్ణయం ఏదైనా ఆయనే తీసుకున్నాడు. వినొచ్చు, అందరి నుంచి ఇన్పుట్స్ వింటారు, వినడని కాదు, తప్పకుండా అందరి అభిప్రాయాలు తీసుకుంటారు. అంతిమంగా ఒక నిర్ణయం తీసుకుంటారు ఆయనకు అర్థమైన స్థాయిలో, ఆయన 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 పరిధిలోంచి. ఇంకా ఆ తర్వాత దాని గురించి చర్చకైన అవకాశం అంటే సందర్భం. ఇప్పుడు 2006 కరీంనగర్ రాజీనామా చేసి ఉప ఎన్నికలు వెళ్ళడం సక్సెస్, మళ్ళీ 2007 లో వెంటనే రాజీనామా చేయడం మైనస్ అయింది కదా. 2009 మహాకూటమి వెళ్ళడం మైనస్ అయింది, తెలుగుదేశంతో వెళ్ళడం. ప్రజారాజ్యంతో వెళ్ళుంటే వేరే రిజల్ట్ ఉండేది అంటారు కదా. డెఫినెట్లీ మహాకూటమి దాంతో చంద్రబాబుతో వెళ్ళొద్దని నేను, జయశంకర్ గారు చాలా మందిని పట్టుపట్టాం. చిరంజీవి గారితో పోతే ట్రంప్ కార్డు మన చేతుల్లో ఉంటుంది. తర్వాత చిరంజీవికి తెలంగాణ ప్రజల పట్ల అంత వ్యతిరేకత లేదు. చిరంజీవి మనం చెప్పినట్టు వినే పరిస్థితులలో ఉంటాడు, మన టర్మ్స్ అండ్ కండిషన్ కు నిబద్ధుడై ఉంటాడు. ఆయనకు రాజకీయ అనుభవం తక్కువ. కానీ చంద్రబాబు అలా కాదు. చంద్రబాబుకు చాలా తెలివితేటలు ఉన్నాయి. ఆయన చాలా ఆరితేరిన వాడు ఈ వ్యూహ ప్రతివ్యూహాలలో. మీరు ఆయనను కౌగిలించుకోవడం ధృతరాష్ట్ర కౌగిలి. తర్వాత భావజాల వైరుధ్యం తీవ్రంగా ఉంది తెలుగుదేశంతో. అది యాంటీ తెలంగాణ పార్టీ అని ప్రజలు నమ్ముతున్నారు. దాంతో మన పొత్తుకు ఆమోదం రాదు, దీన్ని మనం సమర్థించలేము అని మేమందరం చెప్పినాం. కానీ వాళ్ళు పొలిటికల్ గా ఆలోచించారు. దానికి ఒక మీడియా ఉంది, శక్తి ఉంది, మనుషులు ఉన్నారు, ధనం ఉంది, వీటన్నిటితో కాంబినేషన్ కనుక డెడ్లీ అవుతుంది అనుకున్నారు. తెలుగుదేశం చాలా లాభపడ్డది. 40 సీట్లు వచ్చాయి తెలంగాణలో అవుట్ ఆఫ్ 90. అప్పుడు 90. అవును అవును, అప్పుడు జరిగింది అదే. సార్ అప్పుడు 119లో 40 సీట్లు, 40 సీట్లు ఇక్కడ నుంచి వచ్చాయి. 50 సీట్లు పోటీ చేస్తే 40 వచ్చాయి తెలుగుదేశంకు ఇక్కడ. బట్ టిఆర్ఎస్ నష్టపోయింది. గొప్పగా వ్యూహాలు పన్నిన మాట వాస్తవం. అలాగే కొన్నిసార్లు ఆయనకు అంచనాకు అందని పద్ధతులలో ఆయన ఒక్కోసారి అసలు సాధారణమైన వాళ్ళకి అర్థమవుతుంది కూడా ఆయన విరుద్ధమైన నిర్ణయం తీసుకొని దెబ్బతిన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఓకే, సో కేసీఆర్ కు ఉండే లిమిటేషన్స్ కేసీఆర్ కు ఉన్నాయి, లేవని అనుకోలేం కదా ఎవరైనా. అల్టిమేట్ గా ఎవరైనా సరే స్ట్రాటజీ సక్సెస్ అయిందని అనుకోవాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి మోస్ట్ ఆఫ్ హిస్ స్ట్రాటజీస్ అంతే. అన్ని రాజకీయ పార్టీలను లైన్ లోకి తీసుకురావడం, 36 రాజకీయ పార్టీలతో అప్పుడు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖలు ఇప్పివ్వడం. ఈవెన్ తెలుగుదేశం కూడా తెలంగాణకు జైగొట్టాల్సి వచ్చింది, ప్రజారాజ్యం జైగొట్టాల్సి వచ్చింది, కాంగ్రెస్ సెకండ్ ఎస్ఆర్సీ ఏంది జైగొట్టాల్సి వచ్చింది. అందరూ లైన్ లో ఫాలో అయ్యారు. మీరు అన్నది అదే భరత్. అప్పుడు మాకు కేసీఆర్ గారు చెప్పింది కూడా అదే. మనం తెలుగుదేశంతో జైగొట్టిస్తున్నాం కదా, తీర్మానం చేయిస్తున్నాం కదా, అంటే ఒక ప్రధానమైన అడ్డంకి తొలగిపోతున్నది. ఆయన ఫిక్స్ అయిపోయారు అక్కడ చంద్రబాబు నాయుడు. మీకు హరగోపాల్ గారు ఇప్పటికే అంటుంటారు, చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకోవడం తప్పు, అది ఆయన పార్టీ స్వభావానికి తగని నిర్ణయం. ప్రజలకు అనుకూలమైన నిర్ణయమే అయినా తెలంగాణ ప్రజలకి ఆయన పార్టీ స్వభావానికి అది అననుకూలమైనటువంటి ప్రతికూలమైనటువంటి నిర్ణయం అని అన్నాడు. ఆ నిర్ణయం తీసుకునేలాగా ముగ్గులోకి లాగింది కేసీఆర్. అండ్ అందుకనే తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ కాంట్రిబ్యూషన్ మామూలు కాంట్రిబ్యూషన్ కాదది. దాన్ని ఇలా చాలా కోణాల నుంచి చూడాలి. ఓకే, సో ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు అధికారం కోల్పోయింది, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఓడిపోతారని అనుకోలేదు కేసీఆర్, అయితే ఊహించలేదు. లాస్ట్ 1 month లో కొంత సెన్స్ అయింది. 1.5 month లో మరి ఆయన గ్రహించారో లేదో తెలియదు. 1.5 month లో అయితే ఖచ్చితంగా సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, అంటే కష్టం అనే స్థితికి వచ్చింది లాస్ట్ 2 months. మేమందరం స్మెల్ చేశాం, ఇంక్లూడింగ్ కేటీఆర్, హరీష్ రావు కూడా స్మెల్ చేశారు. కానీ కేసీఆర్ గారు గట్టి నమ్మకంతో ఆయన ఎందుకు నమ్మకంతో ఉన్నారంటే జరిగిన పని అంతగా ఉందని, అభివృద్ధి అంతగా చేశాము, సంక్షేమం కూడా అంతగా ప్రజలకు అందింది కనుక పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరు. ఇది ఆయన బలీయమైన నమ్మకం. కానీ ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయటంలో టిఆర్ఎస్ సరిగ్గా వ్యవహరించలేదు.
అది టిఆర్ఎస్ కు చాలా సమస్యగా మారింది. రెండు అంటారు ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ లేకపోవడం. దానికన్నా కూడా ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా మారినప్పుడు ఆ కారణం కన్విన్సింగ్ గా జనాలకు చెప్పలేకపోయింది. అంటే ఆ పేరు వల్ల నెగటివ్ ఓటింగ్ వేస్తారా? అంటే డెఫినెట్లీ అది అప్పటికి కూడా నాతో ఇంటర్వ్యూలో కేటీఆర్ చెప్పారు ఒక చాలా మంచి పాయింట్. మేము ఎవరు కోటేసామంటే కారు కోటేసాం, లేకపోతే టీఆర్ఎస్ కనకుండా తెలంగాణ కోటేసాం అంటారు ఇప్పటికి పబ్లిక్ వస్తే. ఎవరు కోటేసాం అంటే తెలంగాణ కోటేసాం అంటే బీఆర్ఎస్ అయినా సరే పబ్లిక్ లో అంతగా నాటుకుపోయింది ఏంటంటే మేము ఎవరు కోటేసాం అంటే ఎగ్జిట్ పోల్స్ లేదా సర్వే చేసిన వాళ్ళకు తెలంగాణ కోటేసాం అని చెప్తారు గ్రామీణ ప్రాంతాలు. తెలంగాణ కోటేసాం అంటే టిఆర్ఎస్ అన్నట్టే అంత భావజాలమైంది. ఓన్లీ పేరు మార్పే కారణం అంటారు. అట్లా అంటే అనేక లేయర్స్ ఉంటాయి కదా ప్రజల్లో కూడా. మీరు చెప్పేది సామాన్యమైన ప్రజలు, కానీ బుద్ధిజీవులు, ఆలోచన పరులు, మధ్యతరగతి వాళ్ళు, ఉద్యోగస్తులు, రకరకాల వాళ్ళు ఉంటారు కదా. అది ఈ పైనుంచి కింది దాకా పర్కులేట్ అవుతుందండి. అది ఒకటి. తర్వాత ఈ మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మన పేపర్లు లీక్ అయినప్పుడు చైర్మన్ ను తీసేయాలనే వాదన బలంగా వచ్చింది. సర్వీస్ కమిషన్ చైర్మన్ అది అంటే తీసేయడం దానివల్ల ఏముంది లేని కేసీఆర్ గారు అనుకున్నారు. కానీ అది నిరుద్యోగుల పట్ల ఒక కన్సర్న్ వ్యక్తం చేయడం, అది గ్రహించడంలో వాళ్ళు పొరపాటు చేశారు. కానీ తీసేరాదు కదా ముఖ్యమంత్రి, రాష్ట్రపతి తీసేయాలి, లేకపోతే ఆయన రిజైన్ చేయమని చెప్పాలి ఇండైరెక్ట్ గా, అంతే తప్ప అదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ తీసేసే అధికారం ముఖ్యమంత్రి ప్రభుత్వం లేదు. అర్థంలోనే పైగా అప్పుడు గవర్నర్ తో కూడా ఒక సమస్య ఉందండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారితో ఉన్నట్టు గవర్నర్ అప్పుడు ఉన్న బీజేపీ గవర్నర్ అట్లా లేరు కేసీఆర్ గారితో. అప్పుడు చాలా సమస్య ఉంది. అయినప్పటికీ మీరు చెప్పినట్టు రిజైన్ చేయమని సూచిస్తే ఆయన రిజైన్ చేసేవాడు. అది మనకు నిరుద్యోగుల పట్ల ఉన్న కన్సర్న్ వ్యక్తమయ్యేది. అంటే పేపర్ లీక్ అవడం పట్ల మనం ఎంత సెన్సిటివ్ గా ఉన్నాం అనేది వ్యక్తమయ్యేది. తర్వాత దాంతో పాటు బీజేపీ పట్ల ఒక స్పష్టమైన వైఖరి తోచలేదు ప్రజలకి. ముఖ్యంగా మైనారిటీస్ బలంగా విశ్వసించాలి టిఆర్ఎస్ ని, కానీ టిఆర్ఎస్ బీజేపీతో వ్యతిరేకంగా ఉండాల్సినంత అనే ఒక అనుమానాలకు అవకాశం కలిగింది. బట్ పార్లమెంట్ లో అది అయిందేమో కానీ అసెంబ్లీలో అయితే క్లియర్ గా మైనారిటీస్ ఓటేశారు. అందుకని మీకు జిహెచ్ఎంసీ ఏరియా అత్యధికంగా మైనారిటీ ఉన్న చోట బీఆర్ఎస్ కి వచ్చింది. జిహెచ్ఎంసీ వరకు కానీ కొంచెం గ్రామీణ ప్రాంతాల్లో ఆ ప్రభావం కనిపించింది. జిహెచ్ఎంసీలో కొంచెం ఈ కరీంనగర్ సీటు ఇటువంటి సీట్లు వచ్చాయి కదా, కరీంనగర్ ఇటువంటి ఎక్కువ మైనారిటీ ఉన్న సీట్లు బీఆర్ఎస్ గెలిచింది కదా. కొన్ని చోట్ల ఉన్నప్పటికీ ఆ ఫ్యాక్టర్ ఉందండి. అంటే మనకు వచ్చిన సమాచారం ఉంటుంది కదా, ఆ ఫ్యాక్టర్ ఉంది. తర్వాత దళిత బంధు లాంటి పథకాలు కూడా ఏమయ్యాయంటే అది సాచురేషన్ మోడ్ లో ఇచ్చేటువంటి పథకాలు కావు. అందరికి ఇవ్వడం సాధ్యంగా దళిత బంధు బీసీ పథకాలు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు ప్రజలు. దాని వెనుక ఆయనకున్న కన్సర్న్ కానీ ఆయన ప్లానింగ్ ని కానీ సరిగ్గా అర్థం చేసుకోలేదు, వీళ్ళు చెప్పలేకపోయారు కూడా.